వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు అని సంతోషంతో వట్టలు బిసుకొని చచ్చిపోయిన యువకుడు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. ఆడిస్తాం బ్యాక్ అందండి వీడియో అని ఈ రోజు మనం చేయబోతున్నాం. అలానే ఈ లాఫ్ ఛాలెంజ్ లో మనం నార్మల్ కొన్ని రీల్స్ అయితే తెచ్చామన్నమాట. దాని మీద మనం లాఫ్ అయితే అవ్వకూడదు. లాఫ్ అయితే మాత్రం నార్మల్ గా ఉండదు అనమాట. ఎందుకంటే మన దగ్గర ఉంది ఫ్రెష్ పౌడర్. అలాని ఎవరైతే లాఫ్ చేస్తారో వాళ్ళ మా ఇద్దరి మీద పడబోతుంది ఈ పౌడర్. ఓకే తర్వాత చూడబోతున్నాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. రెడీ ఓకే గైస్ పదండి వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టు. మనిషికి గుద్దకో ఉండొచ్చు, గుద్ద దెంగెంతకో ఉండకూడదు స్వామి. ఆ యాత్ర మాత్రం స్వామి ఏంది నీ బిహేవియర్ ఇంత రూడ్గా? ఇది మంచి బిహేవియర్ కాదు చూడే స్వామి. పదాలని బయట కనపరావు. రెండు పళ్ళాలని నాకు కనిపించినాయి గైస్. లాఫ్ అంత మా ఇద్దరం కాలేదు కాబట్టి ఫస్ట్ రౌండ్ నార్మల్ ఫస్ట్ రీల్ నార్మల్ అయిపోయింది. వెల్కమ్ టు తుపాకిని కొట్టు లపాకిని పట్టు విచింటూ కెమెరామెన్ కామెంట్స్ తో ఇంటర్ ఎగ్జామినేషన్ లో 100కి 200 మార్క్స్ వచ్చాయని సంతోషంతో వట్టలు బిసుకొని చచ్చిపోయిన యువకుడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మా ఫస్ట్ సెకండ్ రీల్కే మనం ఇంత ఓడిపోతేట్రా. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మనం సెకండ్ రీల్కే ఇలా అయిపోయాం అనమాట. అరే ఉండరా ఇంకా ఉన్నాయి రీల్స్ మర్చిగా ఉన్నాయి. నువ్వు కూడా ఎప్పుడు వస్తాయి నీకు పెడతా, నీకు దీనికైనా డేంజర్ గా పెడతాడు. కానీ పౌడర్ అంతా మొత్తం పెట్టేటట్టు ఉంది. మళ్ళీ కడుక్కుంటే ఎలాగైనా ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. కానీ ఇలానే ఉన్నాయి. దీని అమ్మ ఉన్న దరిద్రాలే సరిపోవన్నట్టు ఆ పక్క వీధిలో ఒక ఇంటర్ కొంట రోజు నా రీల్స్ చూస్తుందంట. అది వాళ్ళ బాబు చూసి ఆ పిల్లకి నాకు ఏదో లింక్ ఉంది అనుకుని మా అమ్మాయిని ట్రాప్ చేశాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. ఇప్పుడు పోలీసులు మా ఇంటికి వచ్చి ఆ పిల్లకి ఏమంది తిట్టవరా అంటున్నారు. అదంతా పక్కన పెడితే మధ్యలో మా నాన్న వచ్చి ఈయన కూడా ఆ పిల్లలు ఏదో చేసి ఉంటాడు, తీసుకెళ్లి బొక్కలు వేసాడు అంటున్నాడు. నేనేం చేశాను నాన్న? అనిపించలేదు అసలు కామెడీగా అండి గుర్తుపట్టినారా? మొన్న థ్యాంక్ యూ ఆంటీ నేను మీకు కనిపిస్తున్నానా అండి? నేను చనిపోయి 3 days అయింది. ఎవరు కనిపిస్తూ చెప్పుతున్నాడు కాదు కిచ్చున్నాడు కాదు. పౌడర్ వద్దే రైట్ రా. చెప్పు మా ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుంది? ఫ్రెష్ పౌడర్ మొహం మీద కొట్టుకొని నీకేమనిపించింది? గైస్ ఇదైతే నాతో చీటింగ్ చేశారు. ఫస్ట్ నాకు ఇదైతే ఇతనే గైస్. అసలు నగలే కదా రే. ఎందుకు రా మీ పిల్లడా ఉడుకు అంత ఎందుకు రా మీకు? రివెంజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ చూద్దాంలే బా. బాత్రూమ్ ఆడినా బాత్రూమ్ అబ్బా వాడు బాత్రూమ్ నిప్పన్నకు వచ్చిందా నాకు. గైస్ అప్పుడు నాకు థర్డ్ రివెంజ్ తీసుకుని ఇప్పుడు రెండో రివెంజ్ తీసుకోబోతున్నాడు మన రానైనా. रुको जरा सबर करो.
చెప్పు, రెండోసారి పౌడర్ పడి నీకేమనిపిస్తుంది? మూడోసారి రెండోసారి నీ మీద పడాలనిపిస్తుందిరా. నీ ఇంకా రీల్స్ ఉన్నాయి. పుష్ప ఉండరా ఉండవురా, ఇంకా ఉన్నాయి రా. అక్షర నువ్వు పెద్ద అయినాక ఏమైతావు? డాక్టర్ కావాలంటే మస్తు చదువుకోవాలి, మస్తు ప్రిపేర్ కావాలి నువ్వు. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయినా. అవునా? అంతగానం ఏం ప్రిపేర్ అయినావు? ఐఎమ్ సారీ నేను కాపాడలేకపోయాను. నాకు అది చూసి రీల్ చూసి నాకు నవ్వు రాలేదా, నీ పేరు చూసి నవ్వు వచ్చింది. బా ఇది మూడోసారి మళ్ళీ పట్టించుకోవాల్సి వస్తుంది. చెప్పు, నీ ఆడియన్స్ కి మూడోసారి ఎలా అనిపించింది పౌడర్ కొట్టుకొని? నో బస్ నాకే అనిపించలేదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాకా రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు సెకండ్ టైం ఈవెంట్ వచ్చింది. పౌడర్ ఫ్రెష్ గా ఉందన్నమాట. మావానికి మరొకసారి రెండోసారి ఫ్రెష్ గా కొట్టబోతుంది. ఆడిస్తాం టైం వస్తుంది. చూడు పిల్లగాడు ఎప్పుడు ఫోన్ లో మూతి పెట్టుకుంటూనే పోతుంది. ఇయ్యాల రేపట్ల పోరగాళ్ళు అందరు ఇట్లనే మోపాయి. రోడ్డును చూస్తలేడు, ఏం చూస్తలేడు, ఫోన్ లోనే మూతి పెట్టనే. ఫోన్ చూసుకుంటా ఏదానికి ఒకదానికి గుద్దుకుంటాడు, ఒక శితం అవుతుంది. ఇప్పుడు చేయనంటే ఇప్పుడు కొంచెం రూల్ అయితే వచ్చింది. అన్నే గానీ అవుటే మళ్ళా పౌడర్ కొట్టేస్తా. అసలే ఇవన్నీ లేవు, ఇప్పుడు నుంచి ఇవన్నీ లేవు. వాళ్ళ దేవసేన ఇదిగో బంత్ కుట్టించాను. వాళ్ళ పాత చీరలన్నీ కలిపి కుట్టించండి. నిజమా బావా? మళ్ళీ పని అయిపోయిన తర్వాత ఇచ్చి. ఏ దేవసేన హ్యాపీ మెచ్యూర్ ఫంక్షన్ డే. ఒరే సేమ్ అంతావరా? అదేలే. అవునే వాళ్ళు రాజమాత ఏటే నా మీద కాస్ట్లీ చీర కట్టావు. బొక్కలు వేసుకొని పెద్ద రాడ్ ఒకటి ఉంచేసి మెడలు వేసుకొని వచ్చే. దేవసేన మా ఆవిడకి ముయ్యు డైలాగ్ దొరికిపోతాను. నా లైఫ్ ఎట్టుందంటే ఖచ్చితంగా వీటితో ఎప్పుడైనా ఓడిపోతున్నాను. నేను ముందు రీల్స్ లో కూడా ఓడిపోయాను. ఓకే మనం 4 సార్లు బేసుకున్న వీడు ఇంకా 2 times మాత్రమే. నెక్స్ట్ రీల్ చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఓడిపోతాడని నా నమ్మకం. ఇక్కడ నుంచి ఓడిపోతాడని నా నమ్మకం. చపాతీ మీద అంత నూనె వేస్తారా? పర్లేదమ్మా, చపాతీ కాస్త పూరి అయిపోద్ది. మమ్మే ఏంటి మమ్మే అరుస్తుంది. అది అరవడం కాదే, లోపల పప్పు ఉడుకుతుంటే బయట విజిల్స్ వస్తున్నాయి. వెంటనే తీస్తే పేలిపోతుంది. అవునా? అయితే దీపావళికి ప్లాన్ చేద్దామా? చికెన్ గొర్రె నా తెలుసురా. ఆడియన్స్ చెప్పు ఏంది చీటింగ్ ఏం కాదు, మూసుకొని చెప్పు మా ఆడియన్స్ అనమాట. ఈరోజు రీల్స్ అలానే కొన్ని మాత్రమే ఉన్నాయి, వీన్ని నేను ఓడించలేకపోయాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి పార్ట్ 2 అనేసి. ఇంకా కొన్ని రీల్స్ లో వీన్ని మాత్రం ఓడిపించాలి నేను. కాబట్టి కొన్ని రీల్స్ మనం లాఫ్ కాలేదు, కొన్ని రీల్స్ లాఫ్ అయ్యాం. కాబట్టి అఫ్ కోర్స్ మనం ఓడిపోయాం అనమాట. ఇంకా నో కమెంట్స్ అనమాట ఓడిపోయినానికి. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. అంతవరకు కమెంట్ చేయండి పార్ట్ 2 అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.